జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. తమ్ముడు తమ్ముడు ఏంటక్కయ్యా? అది అలిక్కొచ్చుంది. ఇంకెవరు నీ ముద్దుల మేనగోళ్ళు ప్రమీల. ఓ ఎందుకట? ఏమో ఎందుకో నాకేం తెలుసు, నువ్వు వచ్చి కనుక్కో. అమ్మాయి ప్రభావతే. చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఎప్పుడు ఇంతే. ఏమైందమ్మా? చూడు మావయ్య, నేను ఒక నెక్లెస్ చెప్తే ఈ సైజు పిచ్చి నెక్లెస్ తెచ్చాడు. ఇది బానే ఉంది కదమ్మా. ఈ డ్రెస్ మీదకి గాడిగా ఉంటుంది మావయ్య. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సైదులు పని చేయి, ఇది తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చి దానికి నచ్చింది పట్టుకురా. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పెళ్లితో పాటు సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది సార్. అది నిజమే. మరి ఏం చేద్దాం? ఏమ్మా, కొత్త నెక్లెస్ తెచ్చే వరకు పెళ్లి ఆపేద్దామా? నా కోసం ఈ పెళ్ళే ఆపక్కర్లేదు, నేను ఇదే వేసుకుంటాను. తొందరగా రెడీగా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మామయ్య గారు, జడ్జి గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం సార్. ఏమిటో ఇది? మీరు కట్టించి స్కూల్లో చదువుకుని పెద్దవాడిని అయ్యాను. మీరు నా గురువుతో సమానం సార్. వేణు, మామయ్య గారు వేణు, జడ్జి గారు లోపల తీసుకెళ్ళు. చదనమ్మా. రండి. గణేష్, మామయ్య గారు అక్కడ కుర్చీలు సరిగ్గా లేనట్టున్నాయి చూడు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ఏంట్లా ఆలస్యం? జడ్జి వస్తే తప్పితే కోర్టులోకి రానట్టు పెళ్లికుడికి వచ్చే వరకు మండపంలోకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? కారులో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్. అలాగే పదండి, నేను తీసుకెళ్తాను మా గారు. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ. మీ పై పంచా. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, వక్రాం సమర్పయామి, సుమంగళీర్యం వధూరిమాగం సమేత నమస్కృత. ఓం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయన ఈ వంశానికి మూల పురుషుడు సూర్యదేవర లక్ష్మీ నరసింహారావు గారు. కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోండి. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండి అమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మీ ఎందుకులేమ్మా? ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయి. మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏనా? కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్ లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము దమ్ము కోసం. నువ్వు కూడా తగ్గేస్తావేటి? చిచి, దాని ముందు బయట పారేయండి. దాచుకున్న వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట. తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మావయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మొగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఓ, ఏమిటంటే ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాని అనుకున్నావా? చీర చూడగానే ఓ అని చెమటట్టేయడానికి? ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధ్యలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవా, రాజేశావా? చేశానండి. ఎక్కువ
ఉండండి. ఎవరు మీరు? కారు కట్టంగా మోటార్ సైకిల్స్ ఎందుకు ఆపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏమిటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటా వగం? ఎవడా నువ్వు? థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. నువ్వెవరో కానీ సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి. పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే, మీరు ఇచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరాయి రౌడీగా పనిచేసినట్టు అనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశానండి. ఓ, నా కండవా కింద పడిపోతే? అవును సార్. కరెక్ట్. పెళ్లి కూడా తరఫున వచ్చావా? లేదు సార్. మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నాన్న? అవును సార్, నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవా, విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? 10 ఏళ్ల క్రితం మీరు చెప్పారని పిల్లి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బావగారు. మరెవరూ తాగకుండా ఈ ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. ముందుకు అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఈ ఇంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. మిలిటరీ నుంచి వచ్చాడన్నమాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి, వెదవసంత మన్ను అనుమానించారు. ఏమండి, మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉన్నాను. తప్పా? బాబు బాబు, ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయికు బాబు. ఆయాసపడి నా కోపం మీద నీళ్లు పోయకండి. లేడే బాబు, తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు, తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిలిటరీలోకి వెళ్ళాలి. అలాగే. అమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. బాబు బాబు, అల్లుడు, ఆగు బాబు. అల్లుడు, బాబు బాబు, అల్లుడు. మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. ఆహా, గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వెళ్ళండి.
బాబు ఈ ఒక్కసారికి నా మాట విను, కావాలంటే నీ కాళ్ళు ఓకే పట్టు. ఓకే మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్దీ ఆగిపోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినవాడిని. నా భావాలు ఎవరు బంధించలేరు, అది గుర్తుంచుకోండి. గన్ను జాగ్రత్త. కోటేశ్వరమ్మ గారు కొడుకులు పెద్దబాబు చిన్నబాబు కోడళ్ళు మనవాళ్ళు మొత్తం 6 పెద్దలు 5 పిల్లలు అంటే 18 యూనిట్లు అన్నమాట. ఇదిగోండమ్మా సింతాల సోపులు 12, బేబీ సోపులు 6, రెండు సోపులు 4, పారాసూట్ కొబ్బరి సీసాలు ఇదిగో 2, షాంపూ బాటిల్ 1. తీసుకోండి తీసుకోండి. అమ్మో ఇవన్నీ మీ అకౌంట్లో లేవమ్మో. ఇక్కడ పెట్టండి. ఏంటో మా పిల్లలు ఏజ్ పెరుగుతున్నా ఈ రేషన్ మాత్రం పెరగదు. సైజులు పెరుగుతున్నాయి కదా అని కొలతలు మార్చేయడానికి ఇదేం టైలర్ షాప్ కాదమ్మా, జనరల్ స్టోర్. అంటే సబ్బులు అయిపోయినా అడగకూడదన్నమాట. చూడమ్మా, సబ్బులు విరిగాయని జబ్బలు అరిగాయని చెప్పగానే అబ్బా అని బాధపడి రేషన్లు పెంచరమ్మా. బసు ఇక నుంచి మనం సబ్బుతో రుద్దుకోకూడదు, అలా అలా అద్దుకోవాలి, అంతే కదా? కరెక్ట్. ముందు కాలు చేయండి అమ్మా, కాలు చేయండి. నెక్స్ట్ కాలు చేయండి. అనసూయమ్మ గారి ఫ్యామిలీ, భర్త వెంకటేశ్వరరావు, పిల్లలు వేణు గణేష్ సుజాత, మేజర్ 4 మైనర్ 1, మొత్తం 11 యూనిట్లు. ఇదిగో సైదులు, మాకు మైసూర్ సైన్లు వద్దు, కొత్త లక్ష వచ్చిందిగా. అమ్మ రేషన్ లో మార్పులు కావాలనుకుంటే అయ్యగారు పర్మిషన్ తెచ్చుకోవాలి. పాత రేషన్ ప్రకారం ఇస్తున్నాను. 2 మైసూర్ శాండ్లు, 2 లైఫ్ బాయ్లు, 3 వాకేలు, 1 కొబ్బరి నూనె సీసా. ఇదిగో సైదులు, నాకు 16 ఏళ్ళు నిండాయి, ఒక సబ్బు ఎక్స్ట్రా ఇవ్వచ్చుగా. చూడు పాప, ఆడైనా మగైనా 18 దాటితేనే ఇక్కడ మేజర్లుగా గుర్తిస్తాం. ఓణీలు వేసుకుని రేషన్లు పెంచడానికి ప్రయత్నం చేయకండి. సర్లే, పౌడర్ ఏది? ఏంటి పౌడరా? మర్చిపోయానమ్మా, ఇదిగో ఈ షాంపూ వేసుకుంటున్నా. సరే సైదులు, మా ఆవిడ కొంచెం వీక్ గా ఉంది, ఈ హార్లిక్స్ నా అకౌంట్ లో రాసుకో. ఏంటి హార్లిక్సా? తమరికి అంత సీన్ లేదండి. ఏడ్చావులే, నా అకౌంట్ లో రాసుకో. వద్దులే, వాడితో ఏంటి గొడవ? సావిత్రమ్మ గారి ఫ్యామిలీ. షాంపూ ఎక్స్ట్రా ఇవ్వవా? చూడమ్మా, షాంపూ జుట్టుకే ఇస్తాం. సవరాలకు కూడా కావాలంటే వరప్రసాద్ గారి పర్మిషన్ తెచ్చుకోండి. అబ్బో వీడికి ఒక్కడికే మహా ఒరిజినల్ జుట్టున్నట్టు పెద్ద పోజు. సవరాలట సవరాలు. ఇదిగో సావిత్రి, ఎందుకు ఆడితే గొడవ? ఆ ఇచ్చిందని తీసుకుని పద. ఏటా చూపు. ఏంటి సైదులు గారు సైడ్ బిజినెస్ కింద జనరల్ స్టోర్స్ నడుపుతున్నాడా? ఇది జనరల్ స్టోర్స్ కాదండి, ఈ ఇంట్లో నెలకు సరిపడే రేషన్ ఇస్తున్నాడు. ఓ, సూర్యదేవర ఫ్యామిలీ సూపర్ బజార్ అన్నమాట. పదండి మనం తీసుకుందాం. ఈవిడ ఎప్పుడు వచ్చినా అయితే ఇదిగో సైదులు, మాకు కూడా రేషన్ ఇస్తున్నానమ్మా. మిస్ రుక్మిణి. మిస్ కాదు, మిస్సెస్ రుక్మిణి సాయిబాబు. హస్బెండ్ పేరు మిస్ అయిందేంటి? మిస్ అవ్వడానికి మిక్స్ అవ్వడానికి నేనే లక్ష సభ్యుని కాదు, మేజర్ సాయిబాబుని. ఎక్కువ టిస్టులు ఇవ్వకుండా లిస్ట్ లో నా పేరు రాసుకుని సరుకులు ఇచ్చుకో. ఆవేశపడకండి సార్, మిలిటరీ. మిసెస్ రుక్మిణి, భర్త సాయిబాబు, పిల్లలు లేరు కాబట్టి 4 యూనిట్లు. లక్స్, రిన్ను, లైఫ్ బాయ్. కొత్తగా పెళ్ళిందంట కాబట్టి అగ్రతుల డబ్బా ఎక్స్ట్రా. చూడు, తీసుకోండి. నేను మిలిటరీ నుంచి వచ్చాను. రోజుకి 4 సార్లు స్నానం చేస్తాను. ఒక్కొక్క రుద్దుకి ఒక్కొక్క సబ్ అయిపోతుంది. నాకు ఎక్స్ట్రా సబ్బులు కావాలి. మీరు 4 సార్లే కాదు 40 సార్లు స్నానం చేసినా ఇక్కడ నెలసరి కోట ప్రకారమే ఇస్తాం. ఓ, కోటా పెంచాలంటే ఏం చేయాలో? మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకోవాలి. ఎక్కువ విన్నావా? వాడేమన్నాడు? చాలే ఊరుకోండి. హలో, మీరు పర్సనల్ విషయాలను మాట్లాడుకోవాలనుకుంటే మీ బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. అవతల నాకు మిల్లుకి వెళ్ళే టైం అయింది. ఎలా ఏంటి గంట కొడుతున్నావు? 9 గంటలకల్లా స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు స్కూళ్ళకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి 1 గంట కొడతాం. ఓ ఏమో అవతల చాలా పనులు ఉన్నాయి. ఇది ఇల్లా జైలా? ఏంటన్నయ్య? నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలా ఉన్నారు. మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి. దిష్టి కొట్టట్లేదే, ఇంత మందిని కన్నా మీ తాతగారి కండపుష్టికి శల్యుడు కొడుతున్నా. ఏమ్మా, అన్నయ్య, మొన్న డిఈఓ గారు వస్తారన్నారు, వచ్చారా? ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య, లీవ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి. చూడమ్మా, మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది అన్నయ్య. అయితే మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో, ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య, రాఘవా వస్తాను.
వస్తుందా ఆ స్టాక్ ఫైల్ ఇటు. హలో ఇస్తున్నాను ఒక్క నిమిషం. అరే చిన్న నీకు ఫోన్ రా. హలో రాఘవ, నమస్తే సార్. ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం. అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే కానీ సప్లై చేయలేము. అరే పని తొందరగా చేయి. నమస్కారం అండి. ఏ సుబ్బరాజు, నీ కూతురు పెళ్లి కుదిరిందా? కుదిరిందండి. వచ్చే నెలలోనే ముహూర్తం. ఆహా. ఏకంగా శుభలాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను. నేను వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా? పెళ్లి కావాలంటే డబ్బు కావాలి. రాఘవ, సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపి. అలాగే తీసుకో. అలాగేనండి. అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు? నేను వెనకలేను సార్, మీరే మా అందరికంటే ముందున్నారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. రాఘవ, ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు. సరే. రావయ్యా, ఆఫీస్లో మాట్లాడుకుందాం.